ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ చీఫ్ సెక్రటరీ గారు మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నాం. నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం. కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం. సేవా తత్పరతే జీవనక్షణంగా వెలిగినటువంటి స్థాయికి వెళ్ళిన దాన్ని మరొకరు గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. ప్రజలారా సమయం నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా ఒక విజయ పేరటం పురంధరేశ్వరి విజయపడుతోటి ఈ వేదిక మీదకి సవినయంగా తెలుగు వారి తరపు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నారు. मुद्दों में होती है शख्सियत उनके जैसे अंदाज ये बयान श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सबकी तरफ से अभिनंदन और स्वागत करते हैं. भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. थैंक यू. అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు వెంటనే అందరూ చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించాలి కొడిగల పవన్ కళ్యాణ్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని కాలం పడిపోతాడు చూడు, కాలం పడిపోతాడు చూడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విషయాన్ని నా కర్తవ్యాలను